నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేశ్వరరావు, ఏం చేస్తుంటారు సార్? లెక్చరర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పేద ప్రజలకు ఫస్ట్ అందుతున్నాయి, లేట్ అవుతుంటే పెద్దవాళ్ళకి కూడా అందుతాయి. అందరికి అంతానే నమ్మకం అవుతుంది. ఇంద్రమిల్లు కూడా వస్తాయి అందరికి. బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలో కూడా బాగుంది. అక్కడ అందరికి బల్క్గా ఉండేది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అందరికి అందుతుందని నమ్ముతుంది. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పు. మీ పేరు సార్? నాగరాజు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఇప్పటివరకు మంచిగానే ఉంది, మంచిగా నడుస్తుంది. ఇక తదుపరి చూడాల్సింది, ఎందుకంటే రైతు బంధు విషయంలో కానీ వీటి విషయంలో కానీ ఇంతవరకు అమౌంట్ ఎవరికి రాలేదు. దాని పరంగా కూడా చాలా వరకు ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అనమాట. దట్టు రోడ్ల విషయంలో కానీ ఈ మిగతా విషయంలో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాలన చూస్తే సరిగ్గా ఇక చేతగాని ప్రభుత్వాన్ని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బేసిక్గా చెప్పుకోవాలంటే అంతే ఉంది. బట్ ఏంటంటే ఒక 10 దినా కూడా ఒక 4 వెనకేసుకునేటోడు, ఒక 6 ముందు ప్రజలకు ఖర్చు పెట్టేటోడు అని నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వరెస్ట్. సోన్ ఆటో ఉంది, ఫ్రీ బస్సులు పెట్టి మొత్తం వరెస్ట్ చేసేసిండు. మొత్తం రాష్ట్రాన్ని ఆల్రెడీ అప్పుల పాలు ఉంది, ఇంకా అప్పుల పాలు చేసేసిండు. మన కేసీఆర్ అంటే కొద్దిగా అనుభవం, ముసలి చంద్రబాబు నాయుడు అనుభవం, మోడీ అనుభవం. ఇప్పుడు ఖాళీ 2-3 రాష్ట్రాలలో ఉంది. సర్పంచ్ ఓట్లలో తేడా పడతాయి నాకు. ఆయన ఇల్లు ఇచ్చినా లేదు, ఇవ్వకున్నా పెద్ద ఫరక పడదు నాకు. ఇల్లు లేదు, ఏం లేదు, జాగా లేదు, ఖాళీ ఆటో ఉంది, తోలుకుంటూ ఉంటున్నా. టీఆర్ఎస్ అంటే ఇష్టం లేదు, కానీ కేసీఆర్ అంటే ఇష్టం. పాలన అంటే అనుభవం లేదు, ముఖ్యమంత్రికి అనుభవం లేదు, అనుభవం కావాలి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? యాదగిరి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, కానీ అంతా ఎక్కువ చేసిండు, డబల్ చేసిండు. చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు. బడ్జెట్ లేదు, బడ్జెట్ లేక కొట్టుబిట్ట ఆడుతుండు రేవంత్ రెడ్డి. మరి ఏం చేస్తావు, ఎవరైనా అంతే కదా. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అప్పులు చేసి వాళ్ళే దోసుకోరు. వాళ్ళ బిడ్డ అది సాగు కేటీఆర్ అంతా దోచుకోరు.